హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. మనకి ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు లేక పుల్లటి పెరుగు ఉన్నప్పుడు ఆ పుల్లటి పెరుగు వేస్ట్ చేయకుండా మనము చపాతీలోకైనా రైస్లోకైనా చాలా క్విక్గా 5 to 10 మినిట్స్లో అయిపోయే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ నేమ్ ఏంటంటే మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసుని మనము పెరుగుతోటి చేసుకోవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి. తర్వాత మందపాటి కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అండ్ టమాటా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇవి మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి వీటిని నూనెలోనే మగ్గించాలి. ఇవి మగ్గిపోతూ ఉన్నప్పుడు మనం ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఉప్పు తీసుకొని గ్రైండ్ చేశాక 3 to 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే కమ్మనైన పెరుగు కానీ పుల్లనైన పెరుగు కానీ తీసుకొని గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచాలి. ఆ లోపల బెండకాయలు మగ్గిపోయి ఉంటుందండి. బెండకాయలు మగ్గిపోయాక ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమం దీనిలో వేసేసి అలాగే మనం ఉప్పు చెక్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని దీన్ని బాగా మగ్గించాలండి. 5 to 10 మినిట్స్ పడుతుంది. 5 to 10 మినిట్స్ తర్వాత గుప్పెడు కొత్తిమీరని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి దీంట్లో వేసేసి మనము ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేశాక హాఫ్ లెమన్ తీసుకొని మనం దీంట్లో స్క్వీజ్ చేయాలి. ఈ మజ్జిగ పులుసు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. మీరు కమ్మనైన పెరుగు తీసుకుంటే హాఫ్ లెమన్ వేయండి. ఒకవేళ పుల్లటి పెరుగు తీసుకుంటే అవసరం లేదండి. ఇది పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా సైడ్ డిష్ లాగా ఈ కర్రీని తీసుకోవచ్చండి. ఎలా ఉందండి? మీకు నచ్చేసిందా? ఒకసారి ట్రై చేయండి. మరి ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.